సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది, తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాబోయే 30 నిమిషాలు, మరో 20 నిమిషాలే సమయం, మరో 20 నిమిషాలే, 5 గంటల 16 నిమిషాలు అవుతుంది. మరొక 20 నిమిషాల లోపల తీరాన్ని తాకబోతోంది మొంతా తుఫాన్. తీరం తాకిన తర్వాత 11 గంటల వరకు తీరాన్ని దాటే ప్రక్రియ ఉంటుంది. ఈ 5-6 గంటల సమయంలో ఏం జరగబోతుంది? చెట్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది, రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, బలహీనంగా ఉన్న ఇంటి గోడలు కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి అని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కసారి విజయనగరం వెళ్దాం. విజయనగరం నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శివశంకర్, విజయనగరంలో తీర ప్రాంతంలో మొంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? రోహిత్, మనం ఒకసారి విజయనగరంలో భోగాపురం పూల్పాటరేగ మండలంలో తీర ప్రాంతం ఉంది. సుమారు 26 కిలోమీటర్ల తీర ప్రాంతం అయితే విజయనగరానికి ఉంది. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి మనం చూసుకుంటే విజువల్స్ లో సుమారు 30 నుంచి 50 మీటర్ల వరకు ముందుకు వచ్చింది సముద్రం మొత్తం అంతా కూడా. మత్స్యకారులందరూ కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. బీభత్సమైన గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారి అంటే అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోయి ఉంటే ఏం జరిగేదో అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక తీర ప్రాంతమే కాదు, మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. అటు ఎస్కోట నియోజకవర్గంలో మనం చూసుకుంటే ఇప్పటికే వరి నాట్లన్నీ కూడా పూర్తిగా నేలకొడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే మరింత దారుణం. మట్టి ఇల్లు అయితే సుమారు 2 ఇళ్లు ఒకేసారి కింద పడిపోవడం చూస్తున్నా. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇంట్లో నుంచి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే అటు తాటిపూడి ఒక రిజర్వాయర్ అయితే రిజర్వాయర్ అనేది నిండుకుండం తలపిస్తోంది. ఇప్పటికే సుమారు 2000 క్యూసెక్లు పైగా నీటిని అయితే అధికారులు కిందికి విడుదల చేశారు. సో టోటల్ గా ఎక్కడ చూసుకున్నా కానీ తుఫాను బీభత్సం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా అల్లకల్లోలం కనిపిస్తా ఉంది. మరోవైపు అంటే ఒకసారి మనకి గాలు చూసుకోవచ్చు, ప్రస్తుతం మనకి తుఫాను యొక్క తీవ్రత చూసుకోవచ్చు. ప్రస్తుతం కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఒకసారిగా నన్ను చూసుకునే ఒక గొడుగు ఏ విధంగా ఎగిరిపోతుందో కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు. అంటే తుఫాను యొక్క తీవ్రతను మనం ఒకసారిగా లెక్క కట్టవచ్చు. ఏ విధంగా విజయనగరంలో తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంది, ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే గాలు ఏ విధంగా వస్తున్నాయి అంటే క్షణక్షణంగా వాతావరణం మారిపోతుంది. ఒక 5 నిమిషాలు రక్షిస్తే సుమారు గంట నుంచి 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎడతెరిపి ఇవ్వట్లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా కనీసం అంటే వెలుగు అనేది కనీసం కనిపించట్లేదు. పూర్తిగా సూర్యుడు ఏమైపోయాడు అనే పరిస్థితులు అయితే మొత్తం విజయనగరం అంతా ఉందని చెప్పు. నిన్నటి నుంచి సేమ్ ఇదే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సుమారు ఇప్పుడు 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కూడా మొత్తం అంతా ఏ విధంగా చీకటి అయిపోయిందో కూడా మనం ఒకసారిగా పరిశీలించుకోవచ్చు. సుమారు 6:30-7 ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందో వాతావరణం ప్రస్తుతం ఆ విధంగా ఉంది. మంతా తుఫాను బేబస్ మాత్రం ఒక్కసారిగా ప్రజలపై విరుచుకుపడినట్లు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఒక ఎత్తు, ఎక్కడి నుంచి ఒక ఎత్తుగా మనకి మొత్తం టోటల్ గా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే గంటల్లో కూడా ఏ విధంగా అనేది ఉంటుందో కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్, రైట్ శివశంకర్, ప్రస్తుతం మీరు విజయనగరంలో మా ప్రతినిధి శివశంకర్ ఉన్న చోట ఎటువంటి గాలులు వీస్తున్నాయో మనం చూస్తున్నాం. గొడుగులు కూడా వెనక్కి విరిగి వెళ్ళిపోయే గాలులు వీస్తున్నాయి. గొడుగులు మాత్రమే కాదు, చెట్లు విరిగిపోయే గాలులు వీస్తూ ఉన్నాయి. అక్కడ మొత్తం తీర ప్రాంతం అన్ని చోట్ల నుంచి బిగ్ టీవీ ప్రతినిధులు మోహరించి ఉన్నారు. ఈ రాబోయే 6 గంటల సమయంలో ఏం జరగబోతుంది? సరిగ్గా 5 గంటల 30 నిమిషాలకు తీరాన్ని తాకుతుంది. ఆ తర్వాత 11 గంటల సమయంలో తీరాన్ని దాటుతుంది. ఈ సమయంలో తీరంలో ఉండే అలజడి ఏ విధంగా ఉండబోతోంది? మొత్తం తీరాన్ని తాకి తీరం దాటే ఈ తుఫాను ప్రయాణాన్ని మీకు లైవ్ గా చూపించబోతోంది బిగ్ టీవీ. అందుకే మొత్తం తీర ప్రాంత జిల్లాల్లో బిగ్ టీవీ ప్రతినిధులు ఉన్నారు. ఇది నాన్ స్టాప్ కవరేజ్, బిగ్ టీవీ నాన్ స్టాప్ కవరేజ్. మొత్తం తుఫాను తీరం తాకి దాటేంత వరకు నాన్ స్టాప్ కవరేజ్ బిగ్ టీవీ అందిస్తోంది. ఒకసారి